కోటిలింగాల క్షేత్రంలో ఇక్కడ అర్చకులు ఉన్నారు. వారి యొక్క ఈ గుడి విశిష్టత గురించి వారిని అడిగి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా నమస్కారం అయ్యగారు. ఈ యొక్క కోటిలింగాల క్షేత్రము ఇది ఎప్పుడు నిర్మాణమైంది, ఇది భక్తులందరూ కూడా ఎలా రావాలి, ఈ గుడి విశిష్టత గురించి కొంచెం తెలియజేయండి. ఈ దేవాలయం వచ్చేసరికి మొత్తం మనకి 54 ఎకరాల్లో దర్శనం ఇస్తుంది. ఈ 54 ఎకరాల్లో మెయిన్ ప్రధాన దేవాలయంలో స్వామివారు మొత్తం 5 అవతారాలతో దర్శనమిస్తారు. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానమూర్తి అవతారాలు. అలాగే గర్భాలయంలో స్వామివారి 5 అవతారాలతో పాటు గర్భాలయానికి 4 వైపులు 4 ద్వారాలు, 4 నందీశ్వరులు, 4 ధ్వజస్తంభాలు కూడా మనకి క్షేత్రంలో 4 వైపులు దర్శించుకోవచ్చు. అలాగే మనకి దేవాలయం చుట్టుపక్కల కనిపించే చిన్న చిన్న గుళ్ళు వచ్చేసరికి వాటిని ఉపాలయాలు అంటారు. లోపల పక్క 32 స్వామికి పరివారాలు, 26 రకాల అమ్మవార్లు, 18 శివుని యొక్క అవతారమూర్తులు, 12 జ్యోతిర్లింగాలు, 6 గణపతులు, 6 సుబ్రహ్మణ్యేశ్వర స్వాములు కూడా మనకి క్షేత్రంలో దర్శనమిస్తారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయానికి ఇచ్చేసి వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళు స్వయంగా ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కూడా మీకు 11 గంటల లోపు వచ్చినట్లయితే మీకు దేవాలయంలో ఇక్కడ దేవాలయం టికెట్ ఇస్తారు. టికెట్ తీసుకొని పూజలో కూర్చునే వాళ్ళు పంచాటవాళ్ళు తెచ్చుకోవాలి. కార్యక్రమం మొత్తం కూడా 2 గంటలు ఉంటుంది. ఈ దేవాలయం 2006లో మొదలుపెట్టారు, 2008లో ప్రతిష్ఠ అయింది. ఇక్కడ మనకి ఇది ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం. విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకి 90 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి 250 కిలోమీటర్లు ఉంటుంది. మనకి ఈ దేవాలయానికి రావడానికి బస్సు సౌకర్యం, ఆటో సౌకర్యం కూడా కలుస్తుంది. జగ్గేపేట నుంచి రావాలండి పంతులు. జగ్గేపేట నుంచి మీకు ఆటో సౌకర్యం ఉంటుంది. ఓకే. ఇక్కడ సంతానం లేని వాళ్ళకు, వివాహాలు కాని వాళ్ళకు ఇక్కడ ప్రత్యేకంగా ఏమన్నా పూజలు? సంతానం లేని వాళ్ళకి విశేషంగా ఇక్కడ నాగబంధ ప్రతిష్ట, కాలసర్పదోష పూజలు, రాహుకేతు పూజ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఎవరైనా పిల్లలు జన్మించినట్లయితే శాంతి నక్షత్ర శాంతులు కూడా చేస్తూ ఉంటారు. స్వామివారికి రుద్రాభిషేకం, అన్నాభిషేకము, శాంతి కళ్యాణాలు, విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ శివరాత్రి, మహాశివరాత్రికి ఇక్కడ విశిష్టత ఏమన్నా ఎలా ఉంటుంది? ఇక్కడికి భక్తులు రావాలంటే ఇక్కడ ఎక్కువగా ఏంటంటే ఇక్కడ ముక్తేశ్వరపురం అని చెప్పని ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వెళ్తే మనకి పూర్వం గ్రామం అనమాట ముక్తేశ్వరం. దాని కాలక్రమేణా ముక్త్యాల, మూత్యాల అని పిలుస్తూ ఉంటారు. అక్కడ భవానీ ముక్తేశ్వర స్వామి వారు ఉంటారు. కింద కృష్ణానదిలో కూడా జంట శివలింగాలు, జంట నందులతో ఇంకో దేవాలయం దర్శనం ఇస్తుంది. అక్కడ స్వామివారిని దర్శించుకుంటే ముక్తి కలుగుతుంది. కాబట్టి ముక్తేశ్వరపురంగా ఈ గ్రామాన్ని పిలుచుకోవడం జరుగుతుంది. అలాగే పూర్వం ఇక్కడ ఏంటంటే భరద్వాజ ముని వాళ్ళు ఇక్కడ కృష్ణానదిలో స్నానాలు చేసుకుని అనుష్ఠానాలు చేసుకుంటూ 1 లింగాలు ఇక్కడ ప్రతిష్ఠించాలని సంకల్పించారు. ఆ సంకల్పానికి గద్దేప్రసాద్ గారు కంచెంచెల్ల వాస్తవులు శ్రీకారం చుట్టి 2006లో ఈ దేవాలయాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. ఇక్కడ శివరాత్రి ముందు 2 రోజులు, తర్వాత 2 రోజులు కూడా విశేషంగా లక్షల్లో జనాలు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని శివలింగ ప్రతిష్ఠా కార్యక్రమాలు, అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు. ఒక శివలింగం ప్రతిష్ఠ చేయాలంటే ఇక్కడ ఎవరికన్నా ఎలా భక్తులకి? ఇక్కడ ముందుగా ఇక్కడ దేవాలయంలో ప్రస్తుతం టికెట్ వచ్చేసరికి 2116 ఉంటుందండి. అదనంగా విడిగా మీకు పూజా సామాగ్రి అవి తెచ్చుకోవాల్సి ఉంటుంది. పూజలో కూర్చునే మగవాళ్ళు ఎవరుంటే పంచాటవాళ్ళు తెచ్చుకోవాలి. ఓకే. శివలింగాన్ని ప్రతిష్ఠ చేపిస్తారు మీ చేతుల మీదుగా. ఇక్కడ వాయు ప్రతిష్ఠ జరుగుతుంది. మరి శివుడు అభిషేక ప్రియుడు కదండి, ఇన్ని లింగాలు ప్రతిష్ఠ చేస్తున్నారు, వాటన్నిటికీ అభిషేకాలు ఎలా చేస్తారు ఏంటని ఒక ఆలోచన ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే మన మూలవిరాడు స్వామివారి స్వరూపంగా 5 అవతారాలతో ఇక్కడ మన శివ పంచమంత్రాలతో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తాము. అలాగే ఇక్కడ ప్రధాన దేవాలయం ఏదైతే స్వామివారు ఉన్నారో ఆ స్వామికి ఏదైతే ద్రవ్యం నైవేద్యం పెడతామో, ఏదైతే అభిషేకం చేస్తామో అవన్నీ కూడా వాటికి వాయువు పొందడం జరుగుతుంది. అంటే గాలే వాటికి నివేదన, ఎండే వాటికి నీడ, భూమి ఆకాశమే వాడికి ఉండడానికి నివాసానికి ఇల్లు, వాన పడినప్పుడు అభిషేకం అని చెప్పిన వాటిని అలా వదిలేయకుండా విశేష పర్వదినాలప్పుడు కానివ్వండి, గ్రహణం సమయంలో కానివ్వండి, వాటన్నిటిని కడిగి అభిషేకాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే. సంతోషమయ్య గారు, నమస్కారం.